కాంగ్రెస్ సర్కార్ మరోసారి నయవంచన చేసింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని ఉదరగొట్టి నిరుద్యోగులను నిండా ముంచింది. ఇప్పుడు మరోసారి సర్కార్ నాలిక మడత పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేమని శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అంటే ఈ ఏడాది కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు లేనట్టేనని సంకేతాలిచ్చింది రేవంత్ సర్కార్. 2 ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నమ్మబలికింది. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పాడు. 2 సార్లు తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మోసం చేశాడు రేవంత్ రెడ్డి. 2 ఏళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ఉద్యోగాలకు అతీగతి లేదు. మళ్లీ ఎప్పటిలాగే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. ఒక ప్రభుత్వ రంగంలోనే 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 ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష.